ఇక స్టూడెంట్స్ కనుక మనం చూసుకుంటే రూలింగ్ నెంబర్ 2 వాళ్ళకి ఈ 2026 సంవత్సరం అంటే కొంత క్రియేటివ్ సక్సెస్ అని మనం చెప్పొచ్చండి. ఆర్ట్స్, డిజైన్, అలానే మ్యూజిక్, రైటింగ్, సైకాలజీ, లిటరేచరు, ఇలా ఎవరైతే స్టూడెంట్స్ కనుక ఉన్నారు, మాస్ కమ్యూనికేషన్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అద్భుతమైనటువంటి గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు మనం ఈ 2026 అనేటువంటిది. కానీ ఏమవుతుందంటే అండి, కన్ఫ్యూజన్ పెరగటం, లేజినెస్ పెరగటం, ప్రొక్రాస్టినేషన్ జరగటం, డిస్ట్రాక్షన్స్ అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. అసలు ఓవరాల్ చెప్పాలంటే ఫిబ్రవరి, జూన్, అలానే అక్టోబర్ నెలల్లో మెంటల్ ప్రెషర్ అనేటువంటిది ఇంకా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రెషర్ అనేటువంటిది మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్ మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా స్టూడెంట్స్ కి నేను ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ ఏంటంటే త్రాటకం అంటామండి మనం. అంటే సింపుల్ గా ఏం చేయాలంటే, ఒక రెడ్ కలర్ పేపర్ తీసుకోండి. రెడ్ కలర్ పేపర్ అనేటువంటి దాన్ని తీసుకొని చిన్న ట్రయాంగిల్ అనేటువంటి దాన్ని కట్ చేయండి. మధ్యలో బ్లూ కలర్ పెన్నుతో ఒక డాట్, కొంచెం ఆడవాళ్ళ బొట్టు బిళ్ళ పెట్టుకుంటారు కదా, ఇంట్లో అమ్మ వాళ్ళు పెట్టుకుంటారు కొంచెం పెద్ద బొట్టు బిళ్ళ, అంత మధ్యలో ఒక సర్కిల్ గీయండి. దీన్ని ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నటువంటి గోడ కంటించి పొద్దున్నే లగవంగానే అంటే మీరు కూర్చోడానికి ఏదైతే మీ ట్రయాంగిల్ చెప్పిన దానికి ఒక 2 feet దూరంలో కూర్చొని కంటికి ఎదురుగా డాట్ ఉండాలండి. ఇలా కంటికి ఎదురుగా డాట్ ఉండాలండి. కూర్చొని ఆ డాట్ ని తదేకంగా 10 నిమిషాల పాటు రోజు పొద్దున్నే లగవంగానే చూస్తూ ఉండండి. ఈ విధంగా చేస్తూ ఉండండి. ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరిగితే డిప్రెషన్ అనేటువంటి తగ్గిపోతుంది. అట్లానే ప్రొక్రాసినేషన్, బద్ధకము, అలానే పోస్ట్పోన్మెంట్ చేసేటువంటి మెంటాలిటీ ఏదైతే ఉందో అది కూడా ఖచ్చితంగా కూడా తగ్గిపోయి కంట్రోల్లోకి వచ్చేసేటువంటి అవకాశం ఉంటుందండి.